చాలా మంది క్యాట్స్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత సందులు వస్తున్నాయి, డిస్లాడ్జ్మెంట్ అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు. ఎస్పెషల్లీ 2 or 3 years తర్వాత ఇలా ప్రాబ్లం అవుతుందని వస్తారు. అంతకుముందు బాగుండే, ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది అని కంప్లైంట్ చేస్తారు. అదేమవుతుంది అంటే ఇప్పుడు ఒక లావు మనిషి ఒకటేసారి సన్నం అయితే బట్టలు ఎలా లూజ్ అవుతాయో సేమ్ అలానే మనం క్యాప్స్ పెట్టిన తర్వాత నేచురల్ ఏజింగ్ ప్రాసెస్ మన చిగురు పట్టి చుట్టూ ఉన్న చిగురు అనేది జారిపోతూ ఉంటుంది, అంటే స్ట్రింక్ అవుతూ ఉంటది. అలా అయినప్పుడు నేచురల్ గా స్పేసెస్ వస్తాయి. అలాంటి వాటికి మనం ఫ్లాసింగ్ లేదా ఇంటర్డెంటల్ బ్రష్ చేయడం వల్ల సెట్ అవుతుంది. ఇలా కూడా సెట్ అవుతలేదు, నాకు అసలు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇది పెట్టుకొని చాలా ఇయర్స్ అవుతుంది, అలాంటి టైం మాత్రం మనం కంపల్సరీ క్రౌన్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. కొంతమందికి ఇయర్లీ 1 mm, కొంతమందికి ఇయర్లీ 2 mm, కొంతమందికి 5 years అయినా కొంచెం కూడా స్ట్రింక్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. కొంతమందికి ఎంత స్ట్రింక్ అయినా కూడా నీట్ గా మెయింటైన్ చేసుకుంటారు. కొంతమంది చిన్న ప్రాబ్లం అయినా సరిగా క్లీన్ చేసుకోక గమ్స్ లో ఇరికి లేనిపోయి కొత్త గమ్ ప్రాబ్లమ్స్ సృష్టించుకుంటారు. ఇది మీ చేతిలో ఉండదు, మా చేతిలో ఉండదు, జస్ట్ నేచురల్ ఏజింగ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే మీతోని అవ్వట్లేదు, ఫుడ్ అనేది క్లీన్ అవ్వట్లేదు, నాకు ఇబ్బంది అవుతుంది తినడం అనే టైంలో మీరు కొత్త క్రౌన్ పెట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్.